ఎప్పుడైతే సంఘంలో ప్రార్థన జరుగుతుందో, కుటుంబంలో ప్రార్థన జరుగుతుందో, దేవుని బిడ్డలు కానీ దైవ సేవకులు కానీ నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారో, ఈ ప్రార్థన బలం వలన వాడి బలం రోజు రోజుకు నిర్వీర్యమైపోతుంది. నువ్వు బలం పొందే కొద్దీ, ఎందులో ప్రార్థనలో నువ్వు బలం పొందే కొద్దీ వాడి బలం తగ్గిపోద్ది. నువ్వు ప్రార్థనలో బలహీనమయ్యే కొద్దీ వాడి కార్యాలు బహుబలంగా జరుగుతూ ఉంటాయి. సంఘంలో బిడ్డలు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారో ఆ సంఘంలో సాతాను క్రియలు అంత తక్కువగా పనిచేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. సేవకులు మేము కానీ, సేవకురాలు కానీ, విశ్వాసులు కానీ మనం నిద్రమత్తులమై మౌనమైపోతే ఇక సైతానుగాడు విజృంభించడం ప్రారంభిస్తాడు. భయంకరంగా వాడు పనిచేయటం ప్రారంభిస్తాడు. దేవుని కృప 23 సంవత్సరాలు మన పరిచర్యలో ఎలాంటి ఒడిదుడుగు లేకుండా నెమ్మదిగా ఈ పరిచర్య సాగటానికి కారణం మీలో అనేక మంది ప్రార్థనా పరులు ఉన్నారు. విశేషంగా నేను దైవ సేవకురాల గురించి చెప్పాలి చూస్తే, కలిసి ఈ పరిచర్య ప్రారంభించాం. నేను ఎప్పుడైనా విజిటింగ్కి వెళ్ళి నేను ఫెయిత్కి వచ్చేసరికి సహజంగా గడిపెట్టుకొని ఉంటారు మ్యాక్సిమం. ఎప్పుడు వాకిటి బయట కూర్చున్నట్టు కానీ, ఏమంటారు డోర్ దగ్గర అపార్ట్మెంట్ దగ్గర కానీ ఎక్కడైనా బయట కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినట్టుగా కానీ నా జీవితంలో దేవుని కృప ఒక్కసారి కూడా నేను చూడలే. అఫ్కోర్స్ మీలో కూడా అలాంటి మంచి భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. సార్ నేను తన బోల్ట్ తలుపు తీసేసరికి తన ముఖాన్ని నేను ఎట్లా చూస్తానో తెలుసా? కళ్ళు ఇంతలా వాసి చింతని పుల్లాగా మారిపోయి కళ్ళు ఎంత వాసి ఉంటాయి. నాకు ఆ ముఖం చూడటంతో నాకు ఏడుపు వచ్చేది. నాకు అర్థమయ్యేది అప్పుడే ప్రార్థనలో నుంచి లేచిందని. అలా దివారాత్రులు నేను ఎప్పుడైనా పడుకొని ఉంటే తన గదిలో ఏడ్చుకుంటూ ఆ మూలుగు పావురం ఎలా మూలుగుతూ ఉంటుందో ఆ మూలుగు ఎన్నోసార్లు నా చెవులతో విన్నా. పడకల మీద నుంచి తుల్లిపడి లేచి నేను ప్రక్కనే మోకరించిన జ్ఞాపకాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎందుకు మనం ఇంత ప్రార్థన చేయాలి? పిచ్చి పెట్టినోళ్ళుగా కాదు, భక్తి పిచ్చి కాదు, దానికి మించి సాతాను పిచ్చి కార్యాలు మన గృహాల్లో జరగకుండా వాడి బలాన్ని నిర్వీర్యం చేసే ఏకైక శక్తి ప్రార్థన జీవితం.